అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. సో బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, సో ఆఫ్లైన్ కోర్సెస్ చేస్తేనే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయేమో, ఆన్లైన్ కోర్సెస్ చేస్తే ఆ ఆపర్చునిటీస్ ఉండవేమో, ఎంతైనా బెటరే, కష్టంగా అయినా ఆఫ్లైన్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు సో బీబీఏ, బీసీఏ అండ్ అలాగే ఎంబీఏ, ఎంసీఏ కూడా ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ని వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి గురించి మనం పూర్తి వివరాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిషోర్ బాబు గారు. ఆయన కేఎల్ యూనివర్సిటీ డీన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమానిటీస్. సో ఆయనతో మాట్లాడి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఆన్లైన్ కోర్సెస్ గురించి, అలాగే ప్లేస్మెంట్స్ గురించి, ఈ ప్యాకేజెస్ గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. యా సార్, బేసిక్గా ఆఫ్లైన్ కోర్సెస్ చూస్తూ ఉంటాం. ఆన్లైన్ అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆన్లైన్ కోర్సెస్ చూస్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఆన్లైన్ అంటే ఒక అపోహ ఉంటుంది, సో ఈ కోర్సెస్ చేస్తే మనకు అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చేమో, బేసిక్గా ఆఫ్లైన్ వెళ్తేనే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఎక్కడ పడుతుందో, ఇది డిస్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా ఎక్కడ పడుతుందో అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో కేఎల్ యూనివర్సిటీలో ఆఫ్లైన్ ప్రోగ్రామ్తో పాటు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ అలాగా. సో ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి మాకు కొంచెం చెప్పండి సార్. సో ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? కేఎల్ యూనివర్సిటీ ఆన్లైన్ చాలా విశిష్టత ఉన్నటువంటి ప్రోగ్రామ్ అండి. చాలామంది తెలుసు, కేఎల్ యూనివర్సిటీ 44 సంవత్సరాలుగా అనేక మంది తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క ఆశల పల్లకిని మోస్తూ వారి యొక్క భవిష్యత్తుకు మంచి మార్గదర్శనం చేసినటువంటి మా యొక్క విద్యా సంస్థ ఒక లాజికల్ ఎక్స్టెన్షన్ కింద 2021లో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ ఈ 4 ప్రోగ్రామ్స్ హైలీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఇండస్ట్రీ రిక్వైర్డ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ తర్వాత వారి యొక్క కుటుంబ అవసరాలు కానీ లేకపోతే వారి యొక్క పర్సనల్ అవసరాల కోసం విద్యని మధ్యలో ఆపేసేసి జాబ్కి వెళ్ళిపోయారో, ఇంటర్మీడియట్ తర్వాత చదువు కొనసాగించలేక ఉద్యోగం చేస్తూ కానీ ఎక్కడో లోపల డిగ్రీ సంపాదిస్తే బాగుండు అనుకునేటువంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూట్. అలాగే హౌస్ వైఫ్స్కి వేరియస్ కారణాల పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేకపోతే చదువు మధ్యలో ఆపేసి ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. చాలామంది ఇంటర్మీడియట్ మీద పోలీసు లేకపోతే ఆర్మీకి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా బీబీఏ, బీసీఏ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే బాగుండు, నా యొక్క ఉద్యోగాల్లో మరింత ప్రోగ్రెస్ అవకాశం ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఈ ఆన్లైన్ ప్రోగ్రాం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎవరు కాలేజీకి రాక్కర్లా. ఆఫ్లైన్లో అయితే రోజు కాలేజీకి రావాలి. కొత్తగా ఉన్నటువంటి యూజీసీ నిబంధనల ప్రకారం 85% అటెండెన్స్ ఉండాలి. కానీ ఆన్లైన్లో ఇంట్లో ఉండి మీకు కుదిరినప్పుడు శనివారం, ఆదివారం లేకపోతే సాయంత్రం కాలంలో కంటెంట్ చదువుకొని వీడియో లెక్చర్స్ వింటూ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి ఒక సువర్ణ అవకాశం అది. ముఖ్యంగా బీబీఏ, బీసీఏ రెగ్యులర్లో చేయాలంటే లక్షల్లో కూడినటువంటి వ్యవహారం అది. అంత ఈజీగా కాదు, ఫైనాన్షియల్గా కూడా వైబుల్ కాదు. అదే ఆన్లైన్లో అయితే అత్యంత చౌకగా నాణ్యమైన విద్య, ప్రొఫెషనల్ డిగ్రీ అవకాశం ఉన్నటువంటి ఈ బీబీఏ, బీసీఏని అందిపుచ్చుకోండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంబీఏ, ఎంసీఏ చేయాలంటే ఎందుకంటే మంచి అవకాశం ఉండదు. కేఎల్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా మాది 28వ ర్యాంక్. వీటిలో చాలా ఐఐటీలు లేవు, ఎన్ఐటీలు లేవు, ట్రిపుల్ ఐటీలు కూడా లేవు. బట్ కేఎల్ యూనివర్సిటీ టాప్ 30లో ఉంది, కేటగిరీ 1లో ఉంది. అండ్ అంతకంటే ఏం కావాలి మీకు? నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన ప్లస్ వాల్యూ ఉన్నటువంటి డిగ్రీ అన్ని సమపాళ్ళలో మీకోసం ఈ ఆన్లైన్ డిగ్రీ చేయడం జరిగింది. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ ఏ కోర్స్ అయినా కానీ కేఎల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కొడితే తప్పకుండా మీకు మీ యొక్క అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఇందాక మీకు చెప్పినట్టు సార్, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేస్తే తెలుసు అందరికీ ఓకే మంచి జాబ్ రావచ్చు అని, ఆన్లైన్ చేస్తే కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందంటారా మరి? సహజంగా ప్రతి వాళ్ళకు ఉన్న సందేహమేనండి. ఎందుకంటే రెగ్యులర్ అంటే డెఫినెట్గా యూజీసీ అప్రూవ్డ్ కాబట్టి యాక్సెప్టెన్స్ ఉంటుందని. కానీ ఆన్లైన్లో చేస్తే ఎంతవరకు దీని యొక్క ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ ఉంటుంది? వాస్తవంగా అది ఒక ఆ విద్యార్థి
లేకపోతే ఆ ఉద్యోగి యొక్కటువంటి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ క్విక్లీ యూ టేక్ డెసిషన్స్ అండ్ మీ యొక్క లీడర్షిప్ స్కిల్స్ డిఫరెన్స్ అవుతుంది. కానీ డిగ్రీ అనేది ఒక చిన్న క్వాలిఫికేషన్ అండి. ఓకే. ముఖ్యంగా ఐటీ సెక్టర్లో మీ యొక్క ప్రొఫిషియన్సీ ఆఫ్ ప్రోగ్రామింగ్, లేకపోతే కోడింగ్, లేకపోతే డిఫరెంట్ ఫుల్ స్టాక్ చేస్తే కానీ మీకు రావు. అది ఆన్లైన్లో చేశారా ఆఫ్లైన్ అది ఇమ్మెటీరియల్. కంపెనీకి కావాల్సినటువంటి అవసరం ఏంటంటే హైలీ ప్రొఫిషియంట్ ఎంప్లాయీస్, స్కిల్డ్ లేబర్ కావాలి, అవి ఇంపార్టెంట్. దానికి సంబంధించి కేఎల్ యూనివర్సిటీలో కంటెంట్ కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో వీడియో లెక్చర్స్ చేసి, అది కూడా ఒక్కొక్కటి 3 నుండి 8 నిమిషాలే ఉంటుంది, బోరుగుండదు. అండ్ హై క్వాలిటీ వీడియో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ల్యాప్టాప్ ముందు లేకపోతే ఫోన్లో కూడా వినొచ్చు అండ్ మీ యొక్క ప్రొఫిషియన్సీ పెంచుకోవచ్చు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి పెద్దగా వేరియేషన్ లేదండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆఫ్లైన్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అవకాశం ఉంటుంది, ఆన్లైన్లో సెల్ఫ్ డ్రివెన్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్ స్టూడెంట్స్కి ఉపయోగం అవుతుంది. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అడెడ్ అడ్వాంటేజ్. జాబ్ చేయకపోయినా ఇండస్ట్రీస్ అదే ఒక వాల్యూ ఇస్తున్నాయి, చక్కగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి. సో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ అలా ఏమి ఉండదా సార్? అంటే ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తామండి. అంటే ఒక స్టూడెంట్ యొక్క కెరీర్ మ్యాపింగ్, కెరీర్ పాత్ మేము డిసైడ్ చేస్తాం. అంటే ఆ స్టూడెంట్ యొక్క స్పెషలైజేషన్ ఏంటి, అతనికి ఎటువంటి ఇండస్ట్రీలు సెట్ అవుతారు, అతనికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనేటువంటి ఒక స్టూడెంట్ మెంటర్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో క్యాంపస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 100% ఇస్తాం. అయితే ఒకవేళ మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి అని మా దగ్గరికి వస్తే మా క్యాంపస్లో క్యాంపస్ డ్రైవ్కి మేము ఒక వెసులుబాటు కల్పించి అతను అటెండ్ అయితే ప్లేస్మెంట్ అవకాశం ఉంటుంది. ఓకే. ఈ ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ లేదంటే లైవ్ ఏదైనా చెప్తూ ఉంటారా? రెండు ఉంటాయి. ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ బోత్. ఓకే. ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఒకవేళ కనుక మీరు క్లాసులు అటెండ్ అవ్వలేకపోతే ప్రీ రికార్డ్ సెషన్స్ ఉంటాయి. లేకపోతే ప్రతి వారం శనివారం సాయంత్రం 1 గంట, అలాగే ఆదివారం 4 గంటలు మీ క్లాసెస్ చెప్తారు. లైవ్ సెషన్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్టు 10 గంటల పాటు మీ క్లాసెస్ లైవ్ ఇస్తారు. ఇవి కాకుండా ప్రతి లెసన్లో మైక్రో పార్ట్ అంటే చిన్న చిన్న పాటలుగా డివైడ్ చేసినటువంటి వీడియోస్ మీకు 24/7 అవైలబుల్ ఉంటాయి. మీరు మీ యొక్క లాగిన్ పాస్వర్డ్తో ఆ యొక్క పాఠాలు వినొచ్చు. ఒకవేళ డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో కనుక వేస్తే మీకు వెంటనే 2 to 3 అవర్స్లో ఆ ఫ్యాకల్టీ రెస్పాండ్ అవుతారు. ఓకే. అండ్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ వెరీ నాలెడ్జ్ కంటెంట్ అవైలబుల్ ఉంది. ఓకే. సో ఆఫ్లైన్లో అయితే క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఏదో కొంచెం అసైన్మెంట్స్ కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆన్లైన్లో కూడా అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ రెగ్యులర్గా అసెస్మెంట్స్ కానీ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఆన్లైన్లో జనరల్గా అసైన్మెంట్స్ ఇస్తారు. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ మోడ్ అంటాం. అంటే ఏంటంటే మీరు ఒక చిన్న పాఠం విన్న తర్వాత లేదా నేర్చుకున్న తర్వాత ఎంతవరకు మీకు అర్థమైనటువంటి ఒక చిన్న క్వశ్చనర్ లాగా ఉంటుంది. అవి మల్టిపుల్ చాయిస్ కానీ లేకపోతే క్విజ్ రూపంలో ఉంటాయి. వాటికి ఆన్సర్ చేస్తే మీ యొక్క ప్రొఫిషియన్సీ మీకు మీరే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం. ఇవి కాకుండా అసైన్మెంట్స్ కూడా ఇస్తారు మీకు. వాటిలో చిన్న చిన్న మైక్రో ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి వేరే స్టూడెంట్స్తో కలిసి చేయాల్సినటువంటి వర్క్స్ కూడా ఉంటాయి. అంటే ఇట్స్ అగైన్ కంప్లీట్లీ వండర్ఫుల్ క్రాఫ్టెడ్ కంటెంట్. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మోటివేట్ సెషన్. సో ఇంటరాక్టివ్గా ఉంటాయండి. ఓకే. సో ఈ ఆన్లైన్ కోర్స్ ఎవరెవరు చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన విద్యార్హతలు ఏంటి? ఒకవేళ కనుక మీరు ఇంటర్మీడియట్తో ఆపేసి ఉన్నా లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత చదవాలనుకుంటే బైపీసీ అయినా, ఎంపీసీ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా మీరు చదివి ఉంటే, ఎంబీఏ చేయాలనుకుంటే ఒక రకం, మీకు యూజీ లెవెల్లో అండర్ గ్రాడ్ లెవెల్లో బీబీఏ, బీసీఏ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్లో ఎటువంటి స్ట్రీమ్ అయినా పర్లేదు, బైపీసీ, ఎంపీసీ లేదా ఆర్ట్స్ లేకపోతే కామర్స్ ఏదైనా పర్లేదు. మీకు ఇంటర్మీడియట్లో 45% అబవ్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్. దానికి మాకు కేఎల్ యూనివర్సిటీలో 2 రకాలుగా అడ్మిషన్స్ జరుగుతాయి. ఒకటి ఆఫ్లైన్, రెండవది ఆన్లైన్. మీరు వెబ్సైట్లో ఉన్నటువంటి www.onlinekelu.klh.edu మీ కనుక వెళ్తే మీ యొక్క డేటా అప్లోడ్ చేస్తే మీ ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ ఇస్తే మీకు 3 నుండి 7 నిమిషాల్లో కాల్ వస్తుంది. అక్కడ నుండి మిమ్మల్ని గైడ్ చేస్తారు మా వాళ్ళు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్తో ఆపేసేసి జాబ్ చేస్తూ ఉంటే అక్కడ నుండి కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేయొచ్చు. వీటికి రకరకాల మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఆ మెరిట్ స్కాలర్షిప్స్ కూడా
మీకు 80% ఉంటే 20% స్కాలర్షిప్ ఇస్తారు, 70% ఉంటే 10% స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా లేదంటే రేపొద్దున ఇండిపెండెన్స్ సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలోపు మీకు అప్లై చేస్తే ఎవరికైనా ఈవెన్ 45%, 55% ఆర్ 65% మీకు 10% స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. సో ఆన్లైన్లో కూడా మీరు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇస్తున్నామండి. సో ఓకే. సో ఆన్లైన్ డిగ్రీకి రెగ్యులర్ డిగ్రీకి తేడా ఏమై ఉంటుంది సార్? బేసిక్గా ఈ ఉద్యోగం చేసే ఈ ఎంపిక ప్రాసెస్ ఉంటుంది కదా, సో దీంట్లో ఏమైనా తేడా ఉంటుందంటారా రెగ్యులర్కి అండ్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి? సహజంగా అండి రెగ్యులర్ మోడ్లో ఎక్కడ బ్రేకప్ లేకుండా వచ్చేస్తారండి. అంటే ఫ్రెష్గా ఉంటారు బట్ ఎక్స్పీరియన్స్ ఉండదు రెగ్యులర్లో. అదే ఆన్లైన్ ప్రోగ్రాంలో లాభం ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అంటే కరెంట్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి వారికి ఆల్రెడీ ఆ యొక్క రంగం మీద అవగాహన ఉంటుంది. ఈ ఆన్లైన్ అనేది ఒక వాల్యూ ఎడిషన్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ కాబట్టి వారి యొక్క లెర్నింగ్ బెటర్ దాన్ రెగ్యులర్ ప్రోగ్రామ్. ఓకే. రెగ్యులర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ స్టూడెంట్ ఐటీలో ల్యాబ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి న్యూ అప్డేటెడ్ ట్రెండ్లో విర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో కూర్చొని కూడా సిమ్యులేటెడ్ మోడల్లో మీరు ఒక ల్యాబ్లో వర్క్ చేసినట్టుగానే చేసుకోవచ్చు. ప్లస్ మీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉంటే వర్కౌట్ చేసుకోవచ్చు. అదే బీబీఏ ఎంబీఏకి కేస్ స్టడీస్ ఉంటాయి. కేస్ స్టడీకి సెషన్స్ పెడతారు కాబట్టి యూ కెన్ ఫీల్ దట్ లైవ్లీనెస్. దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, బట్ ఆఫ్లైన్ ఈజ్ మోర్ ఆఫ్ సెల్ఫ్ డ్రివెన్, సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ప్రోగ్రామ్స్. ఓకే. ఆన్లైన్. యా. ఓకే. సో బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, ఇవన్నీ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకి కొన్ని స్కిల్స్ కావాల్సి ఉంటుంది కదా, కొన్ని స్కిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీటిని ఆన్లైన్లో ఏ విధంగా ఇస్తారు? సహజంగా అండి జాబ్స్ ఎప్పుడు కూడా బీబీఏ బీసీఏలో స్పెషలైజేషన్ బేస్డ్ అండి. బీబీఏలో మీకు మార్కెటింగ్ ఉంది, ఫినాన్స్ ఉంది, హెచ్ఆర్ ఉంది, సప్లై చైన్ లాజిస్టిక్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ ఉంది, ఫిన్టెక్ ఉంది, హెల్త్ కేర్, ఐటీ సెక్టర్ అండ్ అగైన్ ఫారెన్ ట్రేడ్. ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఉంటాయండి. మీరు కోరుకున్నటువంటి రంగం ఏంటో కనుక చెప్తే దానికి అనుగుణంగా మీరు స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. జనరల్గా బీబీఏ అనేది యూజీ లెవెల్లో అంత ఇంటెన్సిటీ ఉండదు, పీజీ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే బీసీఏలో కూడా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, లేదా ఫిన్టెక్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాబ్ని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ జనరల్గా మీకు ఒకవేళ కనుక మీ అంతటా మీరు ఒక Naukri.com లేకపోతే Monster.com లేదా లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ వేస్తే ఎలా వేయాలి, మీ రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో కూడా మా వాళ్ళే గైడ్ చేస్తారు. అండ్ గెటింగ్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ, నాట్ డిఫికల్ట్, యూ కెన్ ఆల్వేస్ మేనేజ్. ఓకే. సో ఆన్లైన్లో టీచింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? స్టూడెంట్ సపోర్ట్ ఏ విధంగా అందిస్తారు? జనరల్గా మాకు ఈ 4 క్వాడ్రంట్స్ అంటామండి ఆన్లైన్లో. ఒకటి సెల్ఫ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ అంటాం, మరి కంటెంట్. రెండవది కంటెంట్, మూడవది అసెస్మెంటు, నాలుగవది సర్టిఫికేషన్స్ అండ్ అగైన్ వాలిడేషన్స్. ఈ 4 అంశాలు ఆన్లైన్లో అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ కంటెంట్ ద్వారా ప్రీ రికార్డెడ్ సెషన్స్ వినాలంటే వినొచ్చు, లేదు లైవ్ సెషన్స్ కావాలంటే లైవ్ సెషన్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్ ద్వారా సెషన్స్ ఇస్తారు. మూడవది సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మీకు ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు అర్థమవుతున్నటువంటి అసెస్మెంట్లో చేసుకోవచ్చు. అండ్ నాలుగవది మీకు ఒక ప్లేస్మెంట్స్, అలాగే సర్టిఫికేషన్, స్కిల్లింగ్, ఈ 4టిని ఆన్లైన్లో చక్కగా పొందుపరిచి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఆఫ్లైన్లో ఎలా ఉందో ఆన్లైన్లో కూడా అదేవిధంగా ఇంటెన్సిటీ వేయడానికి మా యొక్క కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేసినటువంటి బీబీఏ, బీసీఏ, ఎంబీఏ అండ్ ఎంసీఏ ఇవ్వబడింది. ఓకే. సో వివిధ ప్రోగ్రామ్స్కి వివిధ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఏమన్నా ఉంటాయా? లైక్ మెరిట్ స్కాలర్షిప్ గురించి చెప్పండి కొంచెం. మెరిట్ స్కాలర్షిప్స్ మా దగ్గర 4 రకాలండి. ఒకటి పర్సంటేజ్ బేస్డ్ అండ్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఇంటర్మీడియట్లో కనుక 80% అబవ్ ఉంటే మీకు బీబీఏలో, బీసీఏలో అడ్మిషన్ పొందాలి అనుకుంటే వాళ్ళకి 80%లో వచ్చిన వాళ్ళకి 20% ట్యూషన్ ఫీలో స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే మీకు 70% వస్తే 10% ఇస్తారు. ఎంబీఏ, ఎంసీఏలో కూడా ఒకవేళ మీకు 80% అబవ్ ఉంటే 20% స్కాలర్షిప్ ఇస్తారు. 70 అబవ్ ఉంటే మీకు 10% ఇస్తారు. ఇవి కాకుండా మీకు డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ అయితే దానికి స్కాలర్షిప్ 50% ఇస్తారు టోటల్ ఫీలో. ఇది చాలా రేర్ కాంబినేషన్. గవర్నమెంట్ 28-30% అడిగాను, మేము 50% ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క
ఆర్థిక పరిస్థితి చదువుకి అడ్డం కాకూడదనేటువంటి ఒక చిన్న సదుద్దేశంతో మా యొక్క కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం ఇచ్చినటువంటి ఈ వెసులుబాటుని వాడుకోండి. ఓకే. సో కేఎల్ యూనివర్సిటీలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళు ఫర్ సపోజ్ వీడియోస్ కానివ్వండి, లేదంటే ప్రిజనర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు, మిలిటరీలో ఉన్న వాళ్ళు, సో వీళ్ళకి ఏదైనా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయండి. ఓ గ్రేట్. కేఎల్ యూనివర్సిటీలో ప్రిజనర్స్ అనుకోకుండా ఖైదు చేయబడి జైల్లో కనుక ఉండి మీరు జైలు శిక్ష ప్రజెంట్ ఉన్నప్పటికి కూడా లేదా జైలు శిక్ష అయిపోయినప్పటికి కూడా మీకు 100% ఫ్రీ సీట్ అండి. 100కి 100% ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది మీకు. ఆ సీట్లో భాగంగా మీరు అప్లై చేసుకుంటే మీరు క్లాసెస్ వినొచ్చు. ప్రాబ్లీ మీరు జైలు అధికారులను అడిగితే మీకు కొంత ట్యాబ్ ద్వారా ఇవ్వచ్చు. అండ్ నెంబర్ 2, ఒకవేళ కనుక మీరు పోలీస్ అధికారులు అయితే ఆర్మీ అధికారులు అయి ఉంటే ఇంటర్మీడియట్ ద్వారా మీరు విద్యా అవకాశాలు మీ యొక్క అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆర్మీ ఆఫీసర్స్ అండ్ అగైన్ పోలీస్ ఆఫీసర్స్ కోసం 50% స్కాలర్షిప్ ఇచ్చాం. అలాగే విడోస్ వాడికి లేదా సింగిల్ గర్ల్ చైల్డ్ కూడా మేము 50% స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇవి కాకుండా ఒకవేళ కనుక మీరు మా ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యుండి లేకపోతే ఆల్రెడీ కేఎల్ స్టూడెంట్స్ అయ్యుండి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వారికి కూడా మీకు 50% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా కేఎల్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న కోర్సెస్, లేదంటే ఆల్రెడీ పాస్లో ఎవరైనా చదువున్న కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళు కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట. స్కాలర్షిప్ ఇస్తామండి. ఓకే, ఇది మంచి ఆఫర్ అనుకోవచ్చు. సార్, బేసిక్గా ఎంబీఏలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మెయిన్ స్పెషలైజేషన్స్ ఏమై ఉంటుందంటారు? సో వాటిలో ప్రాముఖ్యత ఏంటి? అవి చేస్తే ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి బయట? ఒకవేళ మీరు అండర్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉన్న ఏ డిగ్రీ అని పర్లేదండి, బీసీఏ అవచ్చు, బీబీఏ అవచ్చు, లేదా బీఎస్సీ అవచ్చు, లేదా బీఏ అవచ్చు, బీకామ్ అవచ్చు. ఎంబీఏ కనుక చేయాలనుకుంటే మీకు ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ అంటే ఎవరని చెప్పేది మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్. అడ్వాన్స్ స్పెషలైజేషన్, మోడర్న్ స్పెషలైజేషన్స్ అంటే చెప్పేటువంటి 5 స్పెషలైజేషన్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్ అనలిటిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఫిన్టెక్. ఈ 5టిని పంచ స్పెషలైజేషన్స్ అంటాం, అంటే 5 ఫోర్సెస్ అంటాం, అడ్వాన్స్ ఫోర్సెస్. వీటిలో కనుక మీరు స్పెషలైజేషన్ అవ్వాలి అనుకుంటే ఎంబీఏ ఆన్లైన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు రెగ్యులర్లో కనుక ఎంబీఏ చేయాలంటే ఆన్ అన్ యావరేజ్ 4 నుండి 6 లక్షలు ఆ పైన అవుతుంది ఒక ఫీజు. అదే ఇక్కడైతే 60,000 రూపాయల్లో మీకు స్కాలర్షిప్తో పాటుగా 60,000లో మొత్తం డిగ్రీ అయిపోతుంది, ఎంబీఏ డిగ్రీ అయిపోతుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజునటువంటి పోస్ట్ కోవిడ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. ఈ రోజున సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వివిధ సైట్ల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని చేరవుతున్నారు. వాటిలో కంటెంట్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎంఎం అంటాం, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఇవన్నీ కూడా వివిధ అవకాశాలండి. అలాగే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అనే కాన్సెప్ట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అత్యంత ప్రాముఖ్యత సాధించింది. దానిలో భాగంగా మా యొక్క కేఎల్ యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ మీకు ఒక ఐడియేషన్ ఎలా చేయాలి, దాన్ని కమర్షియలైజ్ ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎవరిస్తారు, అవన్నీ కూడా మా వాళ్ళు నేర్పిస్తారు, కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తారు. ఒకవేళ బిజినెస్ అనలిటిక్స్ ఇప్పుడున్నటువంటి ఐటీ ఇండస్ట్రీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో డేటా అనలిటిక్స్ విపరీతమైనటువంటి వాచన జరిగింది. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో డేటా అనేది ఎంత ఇంపార్టెంటో. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా స్పెక్యులేషన్స్ జరుగుతుంటాయి. స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే స్టాక్ ట్రేడింగ్ కావచ్చు, లేదా ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్యూర్గా స్పెక్యులేషన్ బేస్డ్. దానికి డేటా అనలిటిక్స్ చాలా ఉపయోగం అండి. వాటిలో మీకు జాబ్ పొందాలంటే ఎంబీఏ డేటా అనలిటిక్స్ చేయాలి. అదే మనం ఎంసీఏలో కూడా అదే అవకాశం ఉంది. డేటా సైన్స్ ఉంటుంది దానిలో. ఎంసీఏలో కూడా సైబర్ సెక్యూరిటీ, అలాగే మీకు డేటా అనలిటిక్స్ ఇలాంటి అనేక స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఐటీ సెక్టర్లో వెళ్ళాలంటే ఎంసీఏ తీసుకోండి, బిజినెస్ సెక్టర్, బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ తీసుకోండి. ఓకే, సో ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి సార్ ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ చేస్తే కనుక? ప్యాకేజెస్ మోర్లెస్ సేమ్ అండి. ఎందుకంటే ఎంబీఏ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ విత్ ఎంబీఏ అయితే మీకు దగ్గరగా స్టార్టింగ్ శాలరీ మీకు 10 lakhsకి వెళ్ళిపోతారు. ఓకే, ఫ్రెషర్ అయితే యూజువల్గా 6 లక్షలు స్టార్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్డ్ అయితే 10 lakhs స్టార్ట్ అవుతుంది. అదే బీబీఏ, బీసీఏ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ విత్ బీబీఏ అండ్ బీసీఏ అయితే యూజువల్గా మీ ప్యాకేజెస్ 9 lakhs ఇవ్వగలుగుతాయి. అండ్ ఫ్రెషర్ అయితే మీ ప్యాకేజ్ జనరల్గా 4.5 స్టార్ట్ అవుతుంటాయి.
సో ఇంటర్ చేసిన తర్వాత బీబీఏ ఆర్ బీబీఏ ఆర్ బీసీఏ తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి ప్యాకేజెస్ వస్తానమాట. అవునండి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలామంది అయితే ఆఫ్లైన్లో చేస్తేనే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయేమో అని అనుకుంటారు. కొంతమంది కుదరదు ఆఫ్లైన్లో ఈ కోర్సెస్ చేయడానికి కానివ్వండి, లేదంటే కాలేజెస్కి వెళ్ళడానికి కానీ. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కడ ఆన్లైన్ అని రాసి ఉండదు కదా సర్టిఫికేషన్లో. సో అది ఇంకా చాలా యాడెడ్ అడ్వాంటేజ్. సో ఎవరైతే ఇలా కాలేజెస్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా మంచిగా శిక్షణ తీసుకోవచ్చు. దాని ద్వారా మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇది చాలా మంచి కోర్స్ అనమాట. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.